ఖాళీ తప్పితే ఏం లేదు, ఎంత ఒలిచినా ఒకటే, ఎంత చూసినా ఒకటే అనడానికి మన వంటింట్లో ఉదాహరణలు చెబుతున్నాడండి వశిష్ఠుడు. ఆయన తోటలోది చెప్పాడు, ఆ తోటలోది చెప్పి నేను వంటింట్లో చెబుతాను. నా పద్ధతి నాకుంది కదా. మీ ఇంటి వెనకాల తోటలో అరటి చెట్టును చూడండి, మీకు సృష్టి ఎంత అర్థమవుతుంది అన్నాడు. అరటి చెట్టు ఎలా వచ్చింది, దేని నుంచి వచ్చింది? పదార్థమాత్రాదన్యత్ కదల్యా విద్యతే యథా భ్రమమాత్రాదృతేనాన్యత్ జగతో విద్యతే తథా భ్రమమాత్రాదృతేనాన్యత్ జగతో విద్యతే కిలా. అరటి చెట్టు గమనిస్తే పైన పట్ట ఇది ఒడిలిపోయినట్టుగా ఉంటుంది, దాన్ని లాగేయండి. అప్పుడు అరటి చెట్టు ఎలా ఉంటుంది? నవనవల ఆడిపోతూ ఉంటుంది, అంతే కదా, నునుపుగా చక్కగా. కాస్త ప్రయత్నించి ఆ పట్ట కూడా లాగేయండి, ఇంకా లోపల ఇంకా నునుపుగా అందంగా ఉంటుంది. ఆ పట్ట కూడా లాగేయండి. అరటి చెట్టుకు ఉన్న పట్టాలన్నీ లాగేస్తే లోపల ఏమీ ఉండదు. కొన్ని ఆకులతో కలిపి తయారైందే అరటి చెట్టు. ఇంకా అది బాగా అర్థం కావాలంటే తమలపాకు చూడండి. తమలపాకులో ఈనెలు కొంచెం పైకి కనపడుతూ ఉంటే ఆకు ఉంటుంది కదా, ఆ తమలపాకు చిన్న చిగురాకులో ఉన్నప్పుడు చూడండి అన్నీ ఈనెలే. తమలపాకులో ఉన్నవి కూడా ఈనెలే, ఆకు ఎక్కడా లేదు. ఆ ఆకున కనుక కంప్యూటర్ లాగా అతి సూక్ష్మమైన యంత్రంలో తమలపాకును పెట్టి చూస్తే అన్నీ ఈనెలే కనపడతాయి. ఇక్కడ ఈనెలు ఒక చోట కలిసి నీకు ఆకులా కనపడుతున్నాయి తప్పితే తమలపాకు అనేది లేదు అక్కడ. అరటి ఆకులన్నీ ఇలా పైన ఆకుల కంటే కింద పట్ట, ఆ పట్టాలన్నీ ఇలా కలిసి 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 ఓ పెద్ద అరటి బోధ కింద నీకు కనపడుతున్నాయి. దీన్ని ఇంకా నేను సులభం చేస్తాను. ఉల్లిపాయ మనకిప్పుడు అదే దైవం కదా. ఉల్లిపాయ లేకుండా మనం తింటామా? ఎక్కడికైనా మేము భోజనానికి వెళ్ళినప్పుడు బాబు ఉల్లిపాయలు వేయద్దు అంటే అది లేకుండా ఎలా ఉండాలని అడుగుతున్నారు. నమశివాయ. అంత అన్యాయం అయిపోయింది ప్రపంచం. మాకు ఆ ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలా మా అమ్మ దయ వల్ల ఈ రోజు వరకు అలవాట్లేదు. ఈ మూడు నా జీవితంలో నిషేధం. అది తెలియదు, అసలు ఎలా ఉంటే తెలియదు, అలా మా ఇంట్లో ఉండవు అవి. అందుకని ఎక్కడికైనా భోజనానికి కదా బాబు ఏం తింటారు, ఏమి తింటారు, కాశీలో ఏం వదిలేసి నేనేం వదలలేదా, ఇవే వదిలేశానని చెప్పాను. ఏం వదులుతాను, తినేదే ఓ పూట తిండి, అది కూడా వదిలేస్తే అలాగా. రాత్రిపూట ఇప్పుడు ఇంత ఉపన్యాసం ఇచ్చి నేను వెళ్ళేటప్పుడు ఏం తింటానో సాయి గారిని అడగండి, 2 యాపిల్ పళ్ళు తిని వెళ్ళిపోతాను, ఇంకేం లేదు ఇక్కడ. 2010 నుంచి అంతే లెక్క. అయినా మనకు శక్తి ఏమి ఆగల, అది భగవంతుడు ప్రసాదించిన శక్తి అమ్మ, మామూలుగా ఉండదు. మనం భగవంతుడికి సేవ చేస్తున్నాం, శక్తి ఆయన చూసుకుంటాడు. 2010 నుంచి ఈ రోజు వరకు రాత్రి భోజనం నాకు తెలియదు, ఫలహారం కూడా తెలియదు, కేవలం ఫలాహారం. ఓ 2-3 అరటిపళ్ళు, లేకపోతే 2 యాపిల్ పళ్ళు, లేకపోతే 2 కమలాపళ్ళు. నిన్న వారు కమలాపళ్ళు పెట్టారు, చిన్నగా ఉన్నాయి, ఇంతంత నిమ్మకాయల్లో ఉన్నాయి. నిమ్మకాయలు కదా అని 4 తిన్నాను, అంతే తేడా. అదే బత్తాయికాయలు అయితే 2 తినేవాడు, అయిపోయింది, కారులో వెళ్ళిపోయింది అంతే. ఇంకా మళ్ళీ దానికి పెద్ద భోజనం పెట్టామనుకో, వారి ఇంట్లో భోజనం పెడతారు, ఓ 25 మందిని పిలుస్తారు, తెల్లారాకి వెళ్ళాలి నేను ఇంటికి. ఎక్కడికెక్కడ తెముల్చుకోవలసిందే మన వృత్తిని బట్టి, అంతే. మధ్యాహ్నమే భోజనం, మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేసామంటే మళ్ళీ మన్నాడు పొద్దున 8:30కి టిఫిన్ తినడమే, అంతే. 19 గంటల గ్యాప్. ఆరోగ్యం బాగుండకపోతే ఎందుకు ఉంటుందండి, వేరేవి ఎందుకు ఉంటాయమ్మా? ఆ విరామం కూడా ఉండాలి. కనిపించింది కదా అని తోసేయకూడదు లోపల. భగవంతుడు కాళ్ళు 2 ఇచ్చాడు, చేతులు 2 ఇచ్చాడు, ముక్కులు 2 ఇచ్చాడు, చెవులు 2 ఇచ్చాడు, పొట్ట ఒకటే ఇచ్చాడమ్మా. ఎక్కువ తినద్దని అర్థం. దానికి 2వ పొట్ట లేదు, నో ఆల్టర్నేటివ్. ఈ పొట్ట మారితే ఇంకో పొట్ట లేదు ఇక్కడ. కాలికి పోయిన కుడికాయలు లేకపోతే ఎడంకాలతో ఎడుస్తాం, కుడిచే లేకపోతే ఎడంచేతో ఎడుస్తాం. పొట్ట మారితే ఇంకేం లేదు ఇక్కడ. అందుకని కాస్త ఇందులో పారేసేటప్పుడు డస్ట్బిన్లో పారేసినట్టు పారేయకూడదు, కాస్త ఆలోచించాలి. ఎంతసేపు ఏం తిన్నాం అనే దాన్ని కూడా నన్ను అడిగితే ఎప్పుడు తిన్నావు అనేది చాలా ముఖ్యం. తిన్న పదార్థాల మధ్యలో 4 గంటల విరామం ఖచ్చితంగా ఉండాలి. టిఫిన్ చేసామంటే 8:30కి 12:30 వరకు మాట్లాడద్దు, మంచినీళ్ళే. మధ్యలో కాఫీ తాగేసి, టీ తాగేసి, బత్తాయి పళ్ళు తినేసి, ఎవరో పట్టుకొచ్చారు కదా స్నాక్స్ తినేసి, పాలకోవాలు తినేస్తే పాపాలకోవా అయిపోతుంది పొట్టంతా. చివరికి అన్నం తినే టైంకి ఆకలేదు. కాపాడుకోగలగాలి ఎక్కడైనా సరే. అందుకని తమలపాకు. ఇంకా ఉల్లిపాయ చూడండి, ఉల్లిపాయను మీరు పైన పొరలు అంటాం కదా, ఇలా ఎండిపోయినటువంటి ఇంకా తీయండి, ఇంకా తీయండి, ఇంకా తీయండి. మీరు లోపలికి వెళ్ళిన కొద్దీ అర్థమయ్యేది ఏమిటంటే అసలు పొరలే ఉన్నాయి, ఉల్లిపాయ లేదు అందులో, ఉన్నదంతా పొరలే. ఉల్లిపాయలు అన్నీ పొరలే ఉన్నా కూడా నువ్వు ఉల్లిపాయ అన్నట్టే
అరటి చెట్టులో అన్నీ పట్టాలే ఉన్నా కూడా నువ్వు అరటి చెట్టు అన్నట్టే, తమలపాకులో అన్నీ ఈనెలే ఉన్నా కూడా తమలపాకు అన్నట్టే, మొత్తం ప్రపంచం అంతా భ్రమలే ఉన్నా సరే నువ్వు నిజం అంటున్నావయ్యా, అంతకంటే ఏమీ లేదు ఇక్కడ అని చెప్పి. భార్య ఓ భ్రమ, భర్త ఓ భ్రమ, అన్నీ భ్రమలే. సంసారం ఒక భ్రమ, పిల్లలు ఒక భ్రమ. దానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే 10 ఏళ్ల కొడుకుని ఎవరినైనా అడగండి, మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం ఏమిటని. మై ఫాదర్ ఈజ్ గ్రేట్ అంటాడు. ఎందుకంటే ఈ వెర్రివేధకు వాడు తప్ప ఎవడూ తెలియదు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఈ తండ్రి అనుకుంటాడు మా వాడికి నేనంటే చాలా భక్తి. ఏమీ లేదు మొఖమా, నువ్వు తప్ప ఇంకెవరూ తెలియదు. అదే 20 ఏళ్ళు వచ్చాక వాడిని అడగండి, మా నాన్నగారు మంచివారే కానీ ఆయన కొన్ని విషయాలు తెలియవు అంటాడు. ఎందుకంటే వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది. ఇప్పుడు తండ్రికి పనికి మాలినవాడు అయ్యాడు. ఇప్పుడు వాడికి 30 ఏళ్ళు వచ్చాక మీరు అడగండి, ఏంటో పెద్దవాళ్ళు ఫూలిష్గా, డైరెక్ట్గా ఫూల్ అంటే బాగుండదు కదా, ఫూలిష్గా ఉండిపోయారండి, ఆ పల్లెటూళ్ళలో ఉండిపోయారు, అలా వ్యవసాయాలు చేసుకుంటూ. హైదరాబాద్లో వచ్చి షేర్ మార్కెట్లో ఉంటే బ్రహ్మాండంగా, అంటే వీడి వల్ల క్షవరం అయిపోవాలి కదా. ఎందుకంటే వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, 30 ఏళ్ళు, చక్కని చొక్కా కొత్త భారీగా దొరికింది, అదో 2 వీడో 2 సంపాదిస్తున్నారు ఇక్కడ. ఒళ్ళు పొగరెక్కున్నాడు, వీడికి 2 పిల్లలు ఉన్నారు ఇక్కడ, ముత్యాల్లో ఉన్నారు ఇద్దరు కూడా. తండ్రి వెర్రివేధవరా కనపడతాడు వీడికి. అదే 40 ఏళ్ళు వచ్చాక ఆ పెద్ద మనిషిని మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం ఏమిటని అడగండి. వెంటనే ఏమంటాడో తెలుసాము, 2 కాళ్ళు జాపేసి పెద్దాళ్ళు చెప్పారంటే కొంత ఉంటుందని అంటాడు. ఎందుకని, పిల్లలు ఎదిగి వీడికి మొట్టికాయలు పడుతున్నాయి విషయం అది. వాడికి 12 ఏళ్ళు వచ్చే, అమ్మాయి ప్రవర్తనలో అబ్బాయి ప్రవర్తనలో తేడాలు కనపడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వచ్చే కనపడవు, 4 మొట్టికాయలు పడుతుంటే మా నాన్నగారు చెప్పేవారండి. ఇప్పుడు తెలిసిందనమాట ఈ సన్నాసికి. అదే 50 ఏళ్ళు వచ్చాక మీరు ఏ మొగాడిని అని అడగండి, అన్నాల బల్ల దగ్గర కూర్చొని అమ్మని నాన్నని పొగడ్డమే పనమ్మ, వేరే ఏమీ ఉండదు. ఎందుకంటే వాడు వెళ్ళిపోయారు పైకి, అది వీడి సంతోషం. ఉంటే పొగడ్డా, పైకి వెళ్ళిపోయారు, ఇంక సేవ చేయక్కర్లేదుగా. మా అమ్మే గొంగూర పచ్చడి ఎలా చేసేదంటే మా నాన్నే. ఇప్పుడు చేసిన భార్య ఏమైంది ఇక్కడ, ఆవిడకి మంటెత్తిపోదా ఇక్కడ కూర్చొని ఆవిడ పొగుడుతుంటే. నువ్వు చేసిన వాళ్ళని పొగడ్డండి, వెళ్ళిపోయిన వాళ్ళని పొగుడుతాడు ఇక్కడ. ఇవిడికి మంటెత్తిపోయి ఈ గోంగూర పచ్చడిలో ఇంకా మిరపకాయలు గట్టిగా పారేస్తుంది అక్కడ. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. మనకు కనీసం లౌక్యం కూడా తెలియదు, ఎవరి వల్ల పని జరుగుతుందో వాళ్ళని పొగడాలి కానీ పోయిన వాళ్ళని పొగుడుతూ కూర్చోవడం ఏంటి ఇక్కడ. అందుకే సంసారాలు పాడవుతే మాట్లాడటం తెలియదు. పోయిన వాళ్ళు ఇక్కడ ఈ సంకీర్తన ఎందుకని, వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఈ కొడుకు మాటలు భ్రమ కాదా, కూతురు మాటలు భ్రమ కాదా. 16 ఏళ్ళ అమ్మాయి ఇంట్లో కూర్చొని తండ్రి బోధ చేస్తుంటే, ఓకే డాడీ, ఓకే డాడీ, ఐ లవ్ యూ, ఓకే డాడీ, బయటికి వెళ్ళి జుట్టు పీకే డాడీ. ఆ అమ్మాయి గురించి వినకూడని వార్తలన్నీ వింటున్నాడు అమ్మాయి ఈ తండ్రి. మరి ఇంత ఒద్దిగ్గా తండ్రి ఒళ్ళో కూర్చుని మాట్లాడిన అమ్మాయి బయటికి వెళ్ళి వ్యధవేషాలు ఎందుకు వేసింది? మా దాని వయస్సు. అందుకే కూతురు మీద నీకుండే ప్రేమ భ్రమ, కొడుకు మీద నీకుండే అభిప్రాయం భ్రమ, కొడుకుకి నీ మీద ఉండే అభిప్రాయాలన్నీ భ్రమ, భార్యాభర్తల ప్రేమ కూడా భ్రమ, డబ్బు మీద ప్రేమ భ్రమ, అన్నిటి మీద ప్రేమ భ్రమే. నువ్వు భ్రమని ప్రేమ అనుకుంటున్నావు మిత్రమా, భ్రమ వదిలే వరకు నీ దుఃఖం పోదు ఖచ్చితంగా. మనుషుల మధ్యలో అవసరాలే ఉంటాయండి, దయచేసి గమనించండి. వేరే ఆత్మీయతలు ఉండవమ్మా. అనుబంధం ఆత్మీయత అంతా ఒక నాటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే బూటకం. పాత సినిమాలో పాట, అద్భుతమైన వేదాంతం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. నువ్వే నా దైవం, నువ్వే నా దైవం అంటున్నాడు వాడు, మర్నాడు నిన్ను వదిలేయడం ఖాయం, అనుమానమే లేదు ఇక్కడ. ఈ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. నీకు దైవం నువ్వే, నీకు సేవకుడు నువ్వే, నిన్ను ఉద్ధరించుకునేది నువ్వే, నీ పతనానికి కూడా నువ్వే కారణం మిత్రమా. సమస్త వేదాంతము చెబుతున్న మాట అదే. మన బాధ్యత మనం వహించవలసిందే. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, ఊరికే వాళ్ళనే నమ్మి కూర్చోకండి నాయనా, ఎంత చేసినా ఉన్నది ఇదే, భ్రమ మాత్రంగా ఉంది ఇక్కడ అని. మొత్తం అరటి చెట్టు ఎంత వెతికినా ఆకులే ఉన్నట్టుగా, తమలపాకు ఎంత వెతికినా ఈనెలే ఉన్నట్టుగా, ఉల్లిపాయ ఎంత వెతికినా పొరలే ఉన్నట్టుగా, భ్రమ మాత్రా ధృతేనా జగతో విద్యతే తథా. భ్రమ తప్పితే ప్రపంచంలో ఏమీ లేదు. ఎప్పుడో జరగకూడదు జరిగినప్పుడు, అప్పుడు మా ఆవిడ ఎలా ఉంటుందని అనుకోలేదు, మా ఆయన ఎలా చేస్తాడని అనుకోలేదు. అనుకోకపోవడం నీ తప్పమ్మా, చెయ్యడం వాడు తప్పు కాదు. వాడు ముందే నువ్వు అంచనా వేయలేకపోయావో, నమ్మేసేవి ఇక్కడ గుడ్డిగానే ఇక్కడ. అందుకే జరిగింది. ఎవ్వరి మనం డబ్బు ఇచ్చినా సరే, ఎవ్వరి ఎందు ప్రేమ ఉన్నా సరే, నన్ను మన్నింతురుగాక, ఒక కన్ను వేయాల్సిందేనండి, ఒక నిఘా ఉండవలసిందేనమ్మా, తప్పదు. లేకపోతే ఎవ్వరూ తిన్నగా ఉండరు. మా పిల్లలకి ఇండివిజువాలిటీ నేర్పాం, అక్కడ డబ్బులు ఉంటాయి, వాళ్ళు తీసుకుంటారు, రేపు అప్పుల పాలు అయిపోతావు నువ్వే ఎక్కడ. పిల్లలకి ఇండివిజువాలిటీ ఏంటంటే అర్థం లేకుండా.
ఒక కంట కనిపెడుతూ ఉండాలి తల్లి తండ్రి. ఇక్కడ తప్పు కాదమ్మా, బాధ్యత అది. రేపొద్దున వాళ్ళు చెడిపోతే ప్రపంచం ఏమైనా చేస్తుందో, సమాజం ప్రభుత్వం ఏమైనా చేస్తుందో, మనమే ఏడవాలి ఇక్కడ. దీనికి విరుగుడుగా ఒక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. అందుకే ఎవ్వరి మీద ఎటువంటి ప్రేమ పెంచుకోకుండా, ఎటువంటి చాపల్యాలు వ్యామోహాలు లేకుండా మన కర్తవ్యం ఏదో మనం చెయ్యాలి. భగవద్గీత మొత్తం బోధిస్తున్నది ఇదే. పద్మపత్రమివాంభసి అంటాడు భగవంతుడు. తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో నీ ఉద్యోగంలో కానీ సంసారంలో కానీ మొత్తం జీవితంలో అలాగే ఉండు. చేయవలసింది ఏదో చేయి. ఊరికే రాసుకుంటే పూసుకుంటే ఉపయోగమే ఉందండి. అందుకోసం చెబుతున్నాడు ఇక్కడ. అపిప్రాణాం త్యజంతీక మహాశయాః అపిప్రాణాం తృణమివ త్యజంతీక మహాశయాః అత్రాభిలాషః తన్మాత్రత్యాగే కృపణతా కథం. అత్రాభిలాషః తన్మాత్రత్యాగే కృపణతా కథం. మనిషి తన కోరిక తీర్చుకోవడానికి ప్రాణాలు కూడా వదిలేస్తాడండి. ఇవాళ ఎంత చిన్నదానికి ప్రాణాలు వదిలేస్తున్నారో తెలుసా? సెల్ఫీ. కొండ శిఖరం దగ్గరికి వెళ్ళిపోతాడు. అంత దూరం ఎందుకో తెలియదు, చెప్తే వింటావు. ఆ చక్కడి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ అంటాడు, కాలు జారుతుంది. ఎన్ని ఫోటోలు చూస్తున్నామండి పేపర్లో. ఇవాల్టి వార్త అమ్మా, ఇవాల్టి వార్త. ఆశ్చర్యం. రైల్వే పోలీసులకి నమస్కారం చేయాలి. తల్లి తండ్రి బిడ్డను పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు మధ్యప్రదేశ్లో. బిడ్డకి పసిబిడ్డ, పాలు తాగే బిడ్డ. ఎమర్జెన్సీ కిటికీ తీసేసట వీళ్ళ గాలి వేయడం కోసం. దాని పేరే ఎమర్జెన్సీ కిటికీ. నీకు గాలేకపోతే ఇట్స్ నాట్ ఎమర్జెంట్ ఐటమ్ మై ఫ్రెండ్. అది తీసేశారు. ఎమర్జెన్సీ కిటికీ తీసేశారు. అక్కడ పిల్లల్ని కూర్చోబెట్టుకుని ముందు తల్లి ఏదో మాట్లాడుతోంది, మధ్యలో ఫోన్కి వెలిగింది. ఈ బిడ్డ బయటికి పడిపోయింది. దానికి తెలుసా అది ఎమర్జెన్సీ కిటికీ అని, బయటికి పడిపోతామని. పసిబిడ్డ. అక్కడి నుంచి గోల, చైన్ లాగేసి. మీ జాగ్రత్తలో మీరు ఉండొద్దు. అప్పుడు ఫోన్ చూడటం ఏంటి? పసిబిడ్డ చేతిలో ఉంది కదా. పసిబిడ్డ బాధ్యత ఎవరిది? మనకి పసిబిడ్డ కంటే కూడా ఫోన్ ముఖ్యం. నన్ను మన్నిద్దరు కాక మా పశువుల్లా ప్రవర్తిస్తున్నాం. మనం పశువుల్లా ప్రవర్తిస్తున్నాం. అసలు ఆ పసిబిడ్డ మొహం చూస్తేనే ఇంకేమీ తెలియదే. సాక్షాత్ భగవంతుడు కనపడతాడే. వాడిని నవ్వచ్చు, వాడి నవ్వుల్లో ఆనందించవచ్చు. చిన్నపిల్లలతో ఆడుకోవడం కంటే ఏదైనా గొప్ప క్రీడ ఉందా అసలు? నువ్వు ఏమీ మాట్లాడకుండా అలా చూడు చాలు, ఇంకేం అక్కల. పసిబిడ్డ 10 మందికి పని చెబుతుంది. ఒక పసిబిడ్డ ఇంట్లో ఉందంటే 10 మందికి పని చెబుతుంది. చుట్టూ ఉయ్యాల చుట్టూ మూగిపోయి పాటలు పాడుకుంటుంటే ఒళ్ళు తెలియదండి. ఇది వదిలేసి కూడా ఫోన్లు పట్టుకుంటున్నారు ఈవేళ. అది ఏమైపోవాలి? బయట పడిపోయింది పాపం. అక్కడి నుంచి చైన్ లాగి నానా గోల. తండ్రి గోల చేస్తే ఆ రైలు ఎక్కడో ఆపి పాపం రైల్వే పోలీసులు దిగి అర్ధరాత్రి చీకట్లో 16 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారమ్మా ఆ బిడ్డ కోసం. ఆ తల్లికి బిడ్డను అందించాలని. మన పోలీసులకి నమస్కారం చేయాలి. 16 కిలోమీటర్లు డిఎస్పీ సహా నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళ ఆశ ఏమిటంటే చచ్చిపోతే మనం ఏం చేయలేము, ఏమో బతుకుందేమో, ఆ విషయం దేహం దొరికాక తేల్చుకుందాం అని నడిస్తే 16 కిలోమీటర్ దగ్గర పట్టాల పక్కనే పొదల్లో ముళ్ళు గీసేస్తే గాయాలే అంటుంది. ఆ బిడ్డ బతుకుందండి. ఆ బిడ్డను పట్టుకొచ్చి తల్లికి తండ్రికి అందించారమ్మా. దట్ ఈజ్ ఇండియన్ రైల్వే పోలీస్. దట్ ఈజ్ ఇండియన్. వాళ్ళు ఏ దేవుణ్ణి నమ్మారో, ఏ కులం వాళ్ళో, ఏ మతం వాళ్ళో నాకు అనవసరం. బాబా సన్నిధిలో ఉండి ఆ పోలీస్ వ్యవస్థకి నేను పాదాభివందనం చేస్తున్నాను. నేను పోలీసులు అనగానే ఏదో మాట్లాడడం. ఇక్కడ ఎంతమంది బాధ్యతలు సక్రమంగా చేయకపోతే మనం ఎలా ఉన్నామండి. ఇక్కడ 16 కిలోమీటర్లు నడవాలా. ఆ తల్లిని తండ్రిని 2 చెట్లు తిడితే వదిలేస్తే అయిపోయే విషయాన్ని. వాళ్ళు వెళ్ళారు. ఆశా బలవతీ రాజన్ అంటాడు వ్యాసుడు భారతంలో. ఆశా బలవతీ రాజన్. ఆశ మనుష్య తీపైన చేస్తుంది. అందుకని చెబుతున్నాడు ఇక్కడ యోగ వాసిష్ఠకర్త. ఒక కోరికను ఏదైనా బోడి సెల్ఫీ దిగడం కోసం ప్రాణాలకి తెగిస్తున్నావే. జలపాతాలు చూడడానికి మన వాళ్ళు పెడతారు, ఆ చివర నిలబడతారు, అందులో పడిపోతారు. అంతంత సాహసాలు ఎందుకు చేయాలండి? అందుకే యోగ వాసిష్ఠకర్త ఏమంటున్నాడంటే అపిప్రాణాం తృణమివ త్యజంతి ఇక మహాశయాః. ఓ మహాశయులారా మీకు నమస్కారం. దుస్సాహసాలు చేయడానికి, మీ పిచ్చి కోరికలు తీరడానికి ప్రాణాలు చేతం వదిలేస్తున్నారే. అసలు ఆ కోరికను ఎందుకు వదిలేయలేరయ్యా అని అడుగుతున్నాడు ఆయన.
కోరిక తీర్చుకుందుకు ప్రాణం కూడా వదిలేసే కంటే కోరికనే వదిలేసి కదా. అది అంత పెద్ద కోరిక. అదేమన్నా ఆత్మజ్ఞానమా? అదేమన్నా అద్వైత జ్ఞానమా? అదేమన్నా భగవత్ సాక్షాత్కారమా? రామకృష్ణ పరమహంస మహాతపస్సు చేసిన వాడు దక్షిణేశ్వరంలో కాళికాదేవి ఆలయంలో కూర్చుని ఆవిడ చేతిలో ఒక కత్తి ఉంటే ఎంతకీ ఆవిడ దర్శనం ఇవ్వకపోతే ఆ కత్తి తీసుకుని నరుక్కోవడానికి సిద్ధపడ్డాడు. అంటే అర్థం ఉందమ్మా, అది భగవద్ దర్శనం కోసం, అది భగవద్ దర్శనం కోసం. లేకపోతే 50 ఏళ్ల పెద్ద 30 ఏళ్ళు ఆయన వయసు, 30 ఏళ్ళకి ఆయనకి ఏమిటది అవసరం? నాకు కుదరదమ్మా, నాకు ప్రత్యక్ష నిదర్శనం కావాలి, ఏదో మాట్లాడడం, ఏదో గ్రంథాలు చదవడం కాదు. భగవంతుడు ఉన్నాడనే విషయం, ఆయనకు ఆకారం ఉంటుందనే విషయం, నేను పూజిస్తున్న కాళికాదేవి భగవంతుడే అనే విషయం నాకు ఇప్పుడు తెలియాలి, లేకపోతే నాకు ఈ బతుకే అనవసరం అని ఆ విగ్రహం చేతుల్లో ఉండే కత్తి తీసుకుని నరుక్కోపోతే అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమై నేనున్నాను రా, నువ్వు ఉంటే నేను ఉన్నట్టు కాదా అని చెప్పిందమ్మా. దక్షిణేశ్వరం కాళికాలయం దర్శించండి, వెళ్ళి ఆ అనుభూతి కలుగుతుంది. అటువంటి ప్రత్యక్షంగా భగవంతుడిని చూసిన వాళ్ళు ఇప్పటికి అన్నమయ్య చూశాడు, త్యాగరాజస్వామి చూశాడు, రామచంద్రమూర్తిని. ఆయన ఎంత అదృష్టవంతుడంటే ఆయన ఇంట్లో ఉండే తండ్రి ఇచ్చినటువంటి రామ పంచాయతన ఉంది, అక్కడ కూర్చొని చేసుకుంటూ అక్కడికి హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అని ఆయన వచ్చాడు. ఆయన పాటలకి సంతోషించి వచ్చాడమ్మా, ఆయన పాటలకి సంతోషించి వచ్చాడు. అటువంటి త్యాగరాజులం ఎవరైనా ఉన్నావా? మనమంతా భోగరాజులం, రోగరాజులం, త్యాగరాజులం కాలేం. మనం ఊరికి ఆయన పాటలు వింటామంతే. అక్కడ ఆ వినడమే పెద్ద గొప్పగా భావిస్తే ఆ ఉన్నదాన్ని నువ్వేమైనా చేసావు? విన్నావు చచ్చే వరకు వినడమేనా? విన్నదాన్ని ఏమైనా ఆచరణలో పెట్టాలి కదా. ఆ రకమైన భగవంతుడి గురించిన తపన మనకు ఉండాలి కదా. త్యాగరాజు కనబడ్డాడు, అన్నమయ్య కనబడ్డాడు, రామకృష్ణ పరమహంస కనబడ్డాడు. వాళ్ళు ఏం పురాణ పురుషులు కాదమ్మా, నిన్నమన్నటి వాళ్ళు మనకు కనబడ్డా. అటువంటి జ్ఞానం పొందడానికి, అటువంటి సాక్షాత్కారం పొందడానికి నువ్వు ప్రాణత్యాగం చేసావన్నా పర్వాలేదు. దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు. నువ్వు ఒక్క సంతకం పెట్టవయ్యా క్షమాపణ కోరుతూ తప్పైందని, నీ ప్రాణాలు కాపాడుతావంటే కుదరదు, ప్రాణాలు పోవలసిందే, నా దేశం నాకు ముఖ్యం అన్నాడమ్మా. చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ వాళ్ళ మీద సాయుధ తిరుగుబాటు చేసిన మహానుభావుడు. ఆయన ఒక పార్కులో ఉన్నాడని తెలిసి ఆయన పట్టుకుందామని వస్తే ఈ బ్రిటిష్ వాళ్ళకి దొరికితే వాళ్ళ చిత్రహింసలు పెట్టి నా నుంచి రహస్యాలన్నీ గ్రహించి నా మిత్రుల్ని, స్వాతంత్ర యోధుల్ని చంపేస్తారు అని తన దగ్గర తుపాకీతో తన కడత మీద కాల్చుకొని తనే చనిపోయాడమ్మా చంద్రశేఖర్ ఆజాద్ మహానుభావుడు. ఎటువంటి వేదమూర్తులు, పుణ్యమూర్తులు, త్యాగమూర్తులు పుట్టిన భూమిలో పుట్టాం. మన పిల్లల్ని అలా తయారు చేస్తున్నాం. దయచేసి ఆలోచించండి. ఈ స్వాతంత్ర వీరుల కథలు మీ పిల్లలకి చెప్పండి, ఈ రైతుల కథలు మీ పిల్లలకి చెప్పండి. అంతేగాని అమెరికా, ఆస్ట్రేలియా అని ఎదవ గొప్పలు చెప్పకండి అమ్మా. ఇక్కడ డబ్బు సంపాదన గురించి పిల్లల దగ్గర మాట్లాడుతున్నామంటే పిల్లాడి జీవితాన్ని మనమే నాశనం చేస్తున్నాం అన్నమాట. పిల్లాడి దగ్గర మాట్లాడాల్సింది సత్యం, ధర్మం, దైవభక్తి, జ్ఞానం, వైరాగ్యం, అవి మాట్లాడాలి. లేదు సంపాదన, డబ్బు సంపాదించు, ర్యాంక్ సంపాదించు, ఉద్యోగం, ఇదే గోల ఎంతసేపు. వాళ్ళు వెధవల కింద తయారయ్యారు. ఇప్పుడు ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తున్నాడు. ఈ సాహసాలు చేస్తున్న వాళ్ళని ఎందుకు చేస్తున్నారు అడిగితే ఏం చెప్పారు? రీల్స్ అదో మాట. ఇప్పుడు ఒక సినిమా రీల్ లాగా రీల్ తీసి అందులో పెడతాడు, వీడు ఫేమస్ అయిపోతాడు. కానీ నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఆ మాటతో నేను సెలవు తీసుకుంటా. ఏ రీలు ప్రత్యేకించి చెయ్యకుండానే నా దగ్గర ఉన్నది చాలా చిన్న ఫోన్, కానీ ప్రపంచంలో ఉండే స్మార్ట్ ఫోన్లు అన్నింటిలో నేనే ఉన్నాను ఖచ్చితంగా. ఎంత ఆశ్చర్యం ఇది. నేను అప్పుడప్పుడు నవ్వుకుంటాను, నేనేనా అని. నా దగ్గర ఫోన్ లేదా? ఎవడి చేతిలో ఫోన్ ఉన్నా నేనే ఉన్నాను అందులో. మరి ఈ యోగం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఆ మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. భగవంతుడు భాగవతంలో చెబుతాడమ్మా, నా గురించి ఎవడైనా 10 మందిలో మాట్లాడితే వాడి గురించి నేను దేవలోకంలో మాట్లాడతా అని చెప్పాడు ఆయన. నా గురించి మాట్లాడుతున్నవాడు కృష్ణ పరమాత్మ, ఆయన చూసుకుంటాడు నా పబ్లిసిటీ అంతా. నా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎవరంటే కృష్ణ పరమాత్మ, పిఆర్ఓ, ఆయన చూసుకుంటాడు. నాకు అనవసరం ప్రచారం అనేది. నేను ఈ మాటలు చెబుతాను, వెళ్ళిపోతాను అంతే. హాయిగా ఇంటికెళ్ళి 2 అరటిపళ్ళు తిని పడుకుంటాను నేను. మళ్ళీ ఇది ఏమైంది, అందులో వచ్చిందా, అదంతా వాళ్ళు చూసుకుంటారు, నాకు అనవసరం. అట్లా నేను చెప్పడం వరకే పని. అదంతా రికార్డింగ్ వేరే, ఎడిటింగ్ వేరే, దాని టీం వేరే. 2 కొడుకులు ఉన్నారు నాకు బలరామకృష్ణులాగా, వాళ్ళు చూసుకుంటారు, నాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ అది జరిగిపోతుంది. ప్రపంచం అంతా ప్రచారం వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ ప్రచారం? మనం ఆ ప్రచారం కోరుకోలేదు, పనిగట్టుకుని మనం అమ్మవారిని గురించి మాట్లాడుతున్నాం. మన పబ్లిసిటీ ఆవిడ చూసుకుంటుంది ఖచ్చితంగా. మీరు దయచేసి భగవంతుడిని నమ్మండి, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉండండి. పబ్లిసిటీ కోసం పిచ్చి పనులు చేయకండి. భగవద్భక్తి కలిగి ఉంటే మీకు పబ్లిసిటీ కావాలన్నా, ఎలక్ట్రిసిటీ కావాలన్నా, హైదరాబాద్ సిటీ మొత్తం కావాలన్నా మీ ఇంట్లో పడేస్తాడు దేవుడు, అనుమానం ఎలా.
ఇవాళకి సెలవు తీసుకుందాం. మళ్ళీ రేపు 6:30 గంటలకు కలుద్దాం. అప్పుడు యోగ వాసిష్ఠంలో 3వ భాగం, ముఖ్యమైన భాగం కర్కటి ఉపాఖ్యానం, కరోనా వ్యాధి గురించి యోగ వాసిష్ఠంలో 7000 ఏళ్ల క్రితం ఒక రాక్షసి, బ్రహ్మజ్ఞాని అయిన రాక్షసి కథ రూపంలో ఏ రకంగా చెప్పారో రేపు తెలుసుకుందాం. అంతవరకు మనకు అత్యంత ప్రీతిపాత్రమైన మన తెలుగులో మనం మాట్లాడదాం. సెలవు. ఈరోజు 3 రోజుల్లో భాగంగా ఈ 2వ రోజు యోగ వాసిష్టం ప్రవచనాన్ని మనకి అందించిన గురువు గారికి ఈ రోజుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాబా మనకి అనుగ్రహాన్ని, మరి గురువు గారి ఉపన్యాసాన్ని, ప్రవచనాన్ని వినే భాగ్యాన్ని మనకు కలిగించిన బాబా పాదాలకి సహస్ర కోటి వందనాలు సమర్పించుకుంటూ, తిరిగి రేపు సాయంత్రం 6:30 మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారి 3వ రోజు ప్రవచనానికి విందాం. అందరం విచ్చేద్దాం. మన బంధుమిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి రేపు గురువారం, మరి గురువు సంబంధించిన వారం, బాబా వారం, చక్కగా అధిక సంఖ్యలో విచ్చేద్దాం. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. శుభం. సాయిరాం.